హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కాబూలీ చనాతో పులావ్ చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈజీగా ఈ పులావ్ని రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు కాబూలీ చనా తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నాను. 6 to 8 hours నానబెట్టుకోవాలి కాబూలీ చనాని. బాస్మతి రైస్ ఈ గ్లాస్ తోటి 3 గ్లాస్ తీసుకున్నాను. నీళ్ళు పోసి బాస్మతి రైస్ని కడిగి నీళ్ళు పోసుకొని 1/2 hour నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని. ఈ కాబూలీ చనాని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కాబూలీ చనాని. కాబూలీ చనా కూడా ఉడికిపోయింది. మొత్తం మెత్తగా ఉడకనవసరం లేదండి, 80% ఉడికితే చాలు. కుక్కర్లో 2 పావుల నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను. ఒక 4 లవంగాలు, 2 బగారాకు, 1 పట్ట ముక్క, 4 ఇలాచీలు, 1/2 స్పూన్ సాజీరా వేసుకున్నాను. గరం మసాలా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత కాబూలీ చనా వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా 1/2 స్పూన్, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ మసాలానంతా 1 నిమిషం వరకు వేయించుకోవాలి నూనెలో. 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని చూడండి, టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. మసాలాలన్నీ కూడా వేగిపోయాయి. జస్ట్ 1 to 2 minutes వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇది ఈ పులావ్లో పెరుగు వేస్తే ఇంకా బాగుంటుందండి. పెరుగు లేదని వేయలేదు, మీరు వేసుకోండి. 50 grams పెరుగుని బాగా గిలక్కొట్టి బిర్యానీ మసాలా వేసేటప్పుడే పెరుగును వేసి ఒక 2 నిమిషాల వరకు వేయించుకోండి. 1/2 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. రైస్ విరగకుండా మెల్లగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకున్నాము. కాబూలీ చనా ఉడికించిన నీళ్ళే 1 గ్లాస్ ఉంది, ఆ నీళ్ళు పోసుకున్నాను 1 గ్లాసు. బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాం కనుక 4.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. నార్మల్ రైస్తో చేస్తే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకున్నాను. కాబూలీ చనా పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్నంతా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఈ పులావ్ని ఉడికించుకోవాలి. పులావ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి. ఎంత బాగా వచ్చిందో పులావ్. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. గరిట వెనుక సైడ్ నుంచి రైస్నంతా మెల్లగా కలుపుకున్నాను. ఎక్కువగా కలపొద్దండి, రైస్ అంతా విరిగిపోతుంది. మెల్లమెల్లగా కలుపుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టడానికి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ పులావ్ని. కుక్కర్లో వండినా కూడా రైస్ అంతా పొడి పొడిగా వచ్చింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ రైస్లో బిర్యానీ మసాలా వేసినందుకు రైస్ అంతా బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది రైసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.